హలో ఎవ్రీవన్. ఎప్పుడెప్పుడు అని చూస్తున్న కేసీఆర్ స్పీచ్ మొత్తానికి అయితే చాలా రోజుల తర్వాత ఇవాళ చూడగలిగినాం. సో జనాలందరం ఎక్స్పెక్ట్ చేసినాం ఏం మాట్లాడతాడా, కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఎట్లా ఫైట్ తీసుకొస్తాడా అని. సో మరి సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి, మీకు ఏమనిపించిందో. నాకేమనిపించిందో ఈ వీడియోలో చెప్తా. సో మనము అందరం కాంగ్రెస్కి ఓట్ వేసినాము ఎందుకంటే అప్పుడున్న ఫ్యూడలిస్టిక్ లెక్క అనిపించింది గవర్నమెంట్ రూలింగ్ అంతా. సో డెమోక్రటిక్గా లేనే లేదు. సో కంప్లీట్గా చేంజ్ కావాలని మనం అందరం అనుకున్నాం. సో అందుకోసమే మనం అందరం ఓటేసినాం, గవర్నమెంట్ తీసుకొచ్చినాం. బట్ తీసుకొచ్చిన గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నా లేదనంటే అదొకటి డ్రాబ్యాక్ అయిపోయింది మనందరికీ. సో రైతు బంధు ఇంతవరకు 4 acres పైన వాళ్ళకి రాలేదు. సో 15,000 ఇస్తా అన్నది 12,000 కూడా 12,000 ఇస్తా అన్నారు కానీ బట్ అది ఇంకా రీచ్ కాలేదు చాలామందికి 4 acres పైన వాళ్ళకి. మిగిలిన స్కీమ్స్ అన్నీ కూడా ఏ స్కీమ్ అయినా కానీ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయిందంటే లేదు. మరి కేసీఆర్ దానికి తగ్గట్టు ఫైట్ చేస్తున్నాడు అంటే సో ఆ స్పీచ్లో ఆయన కొన్ని పాయింట్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేసిండు. ఫస్ట్ రైతు బంధు గురించి చెప్పిండు, తర్వాత కేసీఆర్ కిట్ గురించి చెప్పిండు. సో మామూలుగా మనం రెగ్యులర్గా కేసీఆర్ స్పీచ్ అంటే మనం అనుకునేవి కొత్త ఇన్నోవేటివ్ అట్రాక్టివ్ సామెతలు. సో ఇవాళ స్పీచ్లో కూడా అంతకుముందు పాతవి వాడినవి వచ్చినాయి కానీ ఇవాళ కొత్తగా నాకు అనిపించిన సామెత ఏమంటే మొలకల్లడానికి మొగడిని పిలిస్తే ఎలకను చూసి ఎలెలకల పడ్డాడని ఒకటి చెప్పిండు. సో అది ఎందుకు చెప్పిండు అంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నదని వాళ్ళు ఎలక్షన్స్ ముందు చెప్పిన వాళ్ళు, అంత ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేస్తా అన్న వాళ్ళు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అసలు డబ్బులే లేవు, ఎక్కడి నుంచి తీసుకురావాలి, అప్పు ఎవడతలేదు అని చెప్పేసరికి కేసీఆర్ ఆ డైలాగ్ని ఆ సామెతని ఈ ఆస్పెక్ట్లో దించిండు. సో మిగిలిన అన్నీ మనం ఇంతకుముందు కేసీఆర్ స్పీచ్లో విన్నయే ఉన్నాయి ఆ సామెతలన్నీ. సో మనము పొద్దున్న నుంచి అసలు అందరము స్పీచ్ ఎప్పుడు ఉంటుంది అనేది చూస్తే మొత్తానికి అయితే ఒక 1 hour స్పీచ్ అయితే ఇచ్చిండే సాయంత్రం. సో ఆ స్పీచ్ విన్న తర్వాత నాకు ఏమనిపించింది ఈ ఎపిసోడ్లో చెప్తా. రైట్. సో నేనైతే ఆ స్పీచ్లో పవర్ఫుల్గా కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇచ్చి పడేస్తాడు అనుకొని విన్నా, మొత్తం స్పీచ్ అంతా విన్నా. సో అనుకున్నంత ఎఫెక్టివ్గా అయితే కేసీఆర్ మాట్లాడలేకపోయిందని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో అసలు గ్రూప్ 1 గురించి అయితే ఆ స్పీచ్ మొత్తంలో లేనే లేదు, గ్రూప్ 1కి సంబంధించిన డిస్కషనే లేదు. సో నార్మల్గా కేసీఆర్ కిట్ గురించి, రైతు బంధు గురించి, మిగిలిన స్కీమ్స్ గురించి, సో షాదీ ముబారక్ 1 తులం బంగారము సో ఇస్తాను అది ఇవ్వలేదు, ఎందుకు ఇస్తలేరు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏమైంది, సో అట్లా తీసుకుని వచ్చిండు. సో రుణమాఫీ ఇప్పుడే పోయి తీసుకొచ్చుకోకుండా 2 లక్షలు అని అన్నారు, ఇంకా తీసుకురాలే ఎందుకు, దాని గురించి డిస్కస్ చేసిండు. సో ఈసారి స్పీచ్లో తిట్లు కొంచెం తక్కువనే అనిపించినాయి. అంతకుముందు అయితే అసలు కొంచెం చిన్నగా నాయిస్ చేస్తే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు తిట్టాడు. లాస్ట్ క్లైమాక్స్లో కొంతమంది సౌండ్ చేయగానే అన్నాడు తప్ప అంతకుముందు ఉన్న అగ్రెషన్ అయితే లేదు ఇవాళ స్పీచ్లో. సో ఆ తిట్లు ఒకటి కొంచెం మిస్ అయింది. సో అంతకుముందు అయితే ఎవరేది కుక్కలు కొన్ని వస్తేనే ఇట్లనే వస్తాయని అనుకుంటానేటోడు కానీ ఇప్పుడు అట్లేమనలేదు. సో అన్నలు ఏమంటున్నారు, కొంచెం ఏమనకుండా పక్కకు జరగడని అన్నాడు. సో వాటర్ గురించి, ఎలక్ట్రిసిటీ గురించి, వడ్ల గురించి. సో అంతకుముందు జేసీబీలు దేనికి ఉపయోగపడేటి, చెరువుల్లో పుడిక తీయడానికి ఉపయోగపడితే ఇప్పుడు జేసీబీలు దేనికి ఉపయోగిస్తున్నారు, ఇండ్లు కూల్చడానికి ఉపయోగిస్తున్నారు, దాని గురించి డిస్కస్ చేసినాడు. సో హెచ్సియు ల్యాండ్ కంచగచ్చిబౌలి భూముల అమ్మకం గురించి కూడా డిస్కస్ చేసిండు. ఎట్లాంటి భూములు అమ్మాలి, ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదా. సో యూనివర్సిటీలో భూములు అమ్ముతారా అంటే ఇప్పుడు హెచ్సియు అమ్ముతాడు, రేపు ఓయూ అమ్ముతాడు, యూనివర్సిటీలో అమ్ముకుంటాడు ఎవడన్నా అన్నట్టుగా ఆ ఆస్పెక్ట్లో భూముల అమ్మకాన్ని కౌంటర్ ఇచ్చినాడు. సో యాదగిరి గుట్ట ప్రతిసారి ఈయన పోయిన ప్రతిసారి ఒక 10 లక్షలు భూమి రేటు పెరిగేదట ప్రతి ఎకరము. సో అట్లా ఇప్పుడు భూమి రేట్లు ఎందుకు తగ్గినాయి అంటున్నాడు. సో గౌరీలు ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసిండు. పోలీస్ కేసుల గురించి, ఎస్పెషల్గా పోలీస్ కేసుల గురించి చెప్పిండు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఎక్కువ అయ్యేటే పోలీస్ కేసులు, అసలు చెప్పకుండా చేయకుండా తీసుకొని పోయేటోళ్ళు మనం ఎంతమందిని చూసినాం. జర్నలిస్ట్ రఘుని కానీ, తిన్మర మల్లన్నని కానీ చాలామందిని విపరీతమైన కేసులు, అసలు పిల్లల పర్సనల్ ఫోన్స్ కూడా వినే అదంతా అయినా. సో ఇప్పుడు మళ్ళీ మన కేసీఆర్ గారు ఏమంటున్నారు, పోలీస్ కేసులు, శాసనాల ఉల్లంఘన గురించి మాట్లాడితే అది కొంచెం వండర్ అనిపించింది వినడానికి కూడా. సో కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఫెయిల్ అయిందా లేదా అనేది ఆయన రేజ్ చేద్దాం అనుకున్నాడు. సో సర్పంచ్ల గురించి ఆయన డబ్బులు ఇవ్వలే కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇవ్వలేదని చెప్పి సర్పంచ్ల గురించి ఒక డిస్కషన్ చేసిండు. సో ఈ సాత్రాలు ఉంటాయి కదా మనకి, తీర్థంపో తిమ్మక్క అంటే వాడు గుల్లే మనం సల్లే అన్నట్టు ఇట్లాంటి పాత డైలాగ్, పాత సామెతలో చెప్పిండు. బీజేపీ 11 సంవత్సరాలు అయినా 11 రూపాయలు కూడా ఇవ్వలే అని ఇంకొకటి బీజేపీ గవర్నమెంట్ గురించి అన్నాడు. తర్వాత
ఇప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఛత్తీస్గఢ్లో చేస్తుందో నక్సలైట్ల ఊచకోత ఆపరేషన్ కగార్. సో మన భారతదేశం ఒక ప్రజాస్వామ్యమైన దేశం కాబట్టి ఎప్పుడైతే నక్సలైట్లు మీటింగ్కి వస్తా డిస్కషన్ చేద్దాం అని అంటున్నప్పుడు కూడా బీజేపీ గవర్నమెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆర్మీని దించి అందరినీ చంపేద్దామని చూసులు అనేది ఒక డెమోక్రటిక్ కంట్రీలో యాక్సెప్టబుల్ కాదని కేసీఆర్ డిమాండ్. సో అది ఒక మంచి ఇంప్రెసివ్ డిస్కషన్ అనిపించింది. సో పీపుల్ ఓకే అంటే దాన్ని ఒక తీర్మానం లెక్క తీసుకుని లెటర్ రాసి బీజేపీ గవర్నమెంట్కి రాద్దామని చూస్తున్నాడు. సో అదొక ఇంప్రెసివ్ పాయింట్ కేసీఆర్ స్పీచ్లో. సో షేర్ షా నుండి రెవెన్యూ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని తీసుకొచ్చి రెవెన్యూ రిఫార్మ్స్ గురించి డిస్కషన్ చేసిండు. సో పొద్దున్న నుంచి ఎవరైతే కేసీఆర్ స్పీచ్ గురించి ఎదురెదిరి చూస్తున్నామో మనం ఎంత ఇంటెన్సిటీతో వస్తుంది అనుకున్నామో అంత ఇంటెన్సిటీతో అయితే స్పీచ్ లేదు. సో ఏదో నార్మల్ స్పీచ్ లెక్కనే అనిపించింది. బట్ ఈ స్పీచ్ తర్వాత ఆయన పబ్లిక్ వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ని తో ఫైట్ చేస్తా అన్నాడు కాబట్టి ఎంతవరకు ఫైట్ చేస్తాడో చూడాలి. సో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రామిస్ చేసిన స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తుందా లేదా అనేది చూద్దాం మనం. బట్ నాకు అనిపించింది ఏమంటే ఎంత ఇంటెన్సిటీతో కేసీఆర్ వచ్చి ఆ స్పీచ్లతో కాంగ్రెస్ గవర్నమెంట్ని కడిగి పారేస్తాడో అనుకున్నామో అది మాత్రం జరగలేదని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో ఇది నా ఒపీనియన్. కేసీఆర్ ఇవాళ 25th యానివర్సరీ స్పీచ్ బీఆర్ఎస్ పార్టీ యొక్క రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడిన స్పీచ్ గురించి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు దిస్ వీడియో. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్ బాయ్.